మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామను బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ వందనాలు. మీకును మీ కుటుంబాలు క్షేమం కలుగునగాక. ఈ శుభవేళ దేవుని వాక్కు ద్వారా మరలా దీవించబడే అవకాశం ప్రభు మనకు అనుగ్రహించారు. ప్రతిరోజు వాక్యం ద్వారా మనం దీవించబడుతూ ప్రార్థనలో పెంచబడడం ఒక ఆశీర్వాదకరం. నిండు మనసుతో మీరైనా నేనైనా ఆయనకు వందనాలు చెప్పి తీరాలి. ఈరోజు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. మన జీవితంలో వర్ధిల్లడం అనే పదాన్ని ఎక్కువగా వాడతాం. వర్ధిల్లడం అంటే ఆస్తి విస్తరించడం అని కాదు. అన్ని విషయాల్లో నీ వర్ధిల్లగలగాలి. అంటే ఆరోగ్య విషయంలో కానీ, ఆహార విషయంలో కానీ, పంట విషయంలో కానీ, విద్యారంగంలో కానీ, ఏ కోణంలోకి వెళ్ళినా వర్ధిల్లడం అనేది చివరికి నీ ప్రాణాత్మ జ్ఞానానికి మూలమైన ఆ క్రీస్తునందు వర్ధిల్లడం గొప్ప విశేషం. మనం వర్ధిల్లడం అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇద్దరు వ్యక్తులు మీ జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 25వ వాక్యంలో ఇలాగున రాయబడింది. ఏమి రాయబడిందంటే, యెహోవా యందు నమ్మికుంచువాడు వర్ధిల్లును, తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. అక్కడ రెండు నమ్మకాలు, రెండు అనుభవాలు రాయబడ్డాయి. దేవుని నమ్మిన వాడు ఒకడు, మనసును నమ్ముకున్న వాడు ఒకడు. వీరిద్దరి జీవితాలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ రాశాడు. సహజంగా మన జీవితంలో వర్ధిల్లాలని, విస్తరించాలని, క్షేమంగా ఉండాలని, మనం ఎంతో అంతో క్షేమంగా భద్రతంగా ఉండాలని ప్రతిరోజు దేవుని ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే నీ అనాల్సింది ఏమిటంటే, నీ నమ్మికను బట్టే నీ వర్ధిల్లుతావు. ఒకడట తన మనసును నమ్ముకున్నాడట. మనకు మనసు ఉందిగా, ఆ మనసు రోజు బోధ చేస్తుంది. అలా చేయి, ఇలా చేయి, ఇట్లా చేస్తే నీకు ఎక్కువ కలిసి వస్తుంది, అక్కడ ఉంటే ఇది కలిసి వస్తుంది అంటూ మనసు అభివృద్ధి ప్రణాళిక పెద్దవిగా వేసి నీతి న్యాయాన్ని పక్కన పెట్టి నువ్వు ఏదో రకంగా వర్ధిల్లాలి అని మనసట మనిషిని తొందర పెడుతుందట. అప్పుడు ఆ మనసు నిన్ను నడిపించినప్పుడు పెడితే ఆ నడిపింపు ఓ రకంగా నష్టం కలిగి నీ పేరు బుద్ధిహీనుడు అనేటట్టు వస్తుంది. బైబిల్లో ఆకాను ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు అతను చాలా సమృద్ధిని కలుగు చేశాడు. కానీ దేవుని సన్నిధిలో బ్రతుకుతూ దేవుని మీద నమ్మకం నిలపక తన మనసు బోధించినట్టుగా వెళ్ళి కనబడుతున్న షేనారు బంగారు వస్త్రాలు తెచ్చి డేరాలో దాచుకొని నేను వర్ధిల్లాలి అనుకున్నాడు. కానీ పాప మాత్రం వర్ధిల్ల. కారణం ఏమిటో తెలుసా? తన మనసు చెప్పినట్టు భూమి ఈ లోకమంతా ఆయనది. నువ్వు దేవుని నమ్మి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ అవసరాలను తీర్చి సమృద్ధిగా కృప అనుగ్రహిస్తాడు. కానీ నీ మనసును నమ్ముకుని వెడితే అతడు అనేక శ్రమల పాలై మరణ పంచుకు వెళ్ళాడు. పైన ఒకడు ఉన్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచినవాడు. మనం దేనికైనా నమ్మిక దేవుని మీద ఉంచాలి. ఎందుకో తెలుసా? ఆయన సమస్తాన్ని కలుగజేసిన సృష్టి ఆయనదే కదా, ధనం ఆయనదే కదా, కొండల వేయి మీద పశువులు ఆయనవే కదా, సర్వం ఆయనదే, కృప ఆయనదే, వర్షం అన్నీ ఆయన చేతిలో ఉంది. ఆయన నమ్ముకుంటే నీకేం తక్కువ కాదుగా. చాలాసార్లు మనసు పెడద్రోవ తొక్కించి మనం ప్రభువును నమ్మకుండా, సర్వశక్తుల మీద ఆధారపడకుండా మనం ఎట్లా ఉంటాం తెలుసా? కేవలం బుద్ధిహీనుడుగా మనసు మీద ఆనుకుని దెబ్బతినిపోతాం. బాగా ఆలకించండి. ఆ మనసు మీద ఆనుకున్నప్పుడల్లా అక్రమమైన, లేకపోతే దారి తప్పి సంపాదించడమైనా, విచ్చలుగా వ్యవహరించడమైనా అది నేర్పుతూ ఉంటుంది. నీకు రాబడి వచ్చేస్తుంది. కానీ యెహోవా యందు నమ్మిక ఉంచి యథార్థంగా బ్రతికితే జరిగే ఓ విచిత్రం చెప్పనా? నువ్వు ఎంత దరిద్రుడిగా ఉన్నా అంచెలంచెలుగా ప్రభు నేను దీవెనకరంగా మార్చి వర్జల చేస్తావు. అందుకే న్యాయం ఉండాలి, సత్యం ఉండాలి, భక్తి ఉండాలి, పవిత్రత ఉండాలి, నీ సంపాదన హద్దు ఉండాలి, దైవ చిత్తమై ఉండాలి. చాలాసార్లు ఈ మాటలు ఇలాగే చెబుతారులేండి అని అనుకుంటారు. కానీ వ్యక్తిగత జీవితంలో విస్తార ధనం ఉండడం కంటే కొంచెమైన శ్రేష్టమైనది ఉంటే అతడు దీవింపబడతాడని బైబిల్ బోధిస్తుందిగా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును నమ్మి నమ్మకంగా నడిచిన వాళ్ళు ఎవరు వర్ధిల్లకుండా ఆగిపోయారు? బైబిల్లో ఉంది, అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన మొక్కలాగా వర్ధిల్లుతాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం నీతిని న్యాయాన్ని అనుసరిస్తూ ఉన్నాడుగా. ఈ శుభవేళైన ఈ మాటలు విన్నాక మీరు వర్ధిల్లాలని సేవకుడుగా కోరుకుంటున్నాం. మరి మనసును నమ్ముకుని బుద్ధిహీనుడు అయిపోతావా? లేదు, యెహోవాను నమ్ముకుని ఆశీర్వాదకర్తగా మారతావో? ఆ నిర్ణయం నీకే అప్పగిస్తున్నాం.
పరిశుద్ధుడను ప్రేమముడైన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మీరు కొరకు వందనాలు, చేయబోయే కార్యాల కొరకు వందనాలు. బిడ్డలందరినీ దీవించండి, నీ రాకడ కొరకు ఆయత్తపరచండి, క్షేమాన్ని కలుగు చేయండి, మహిమ పొందండి. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు పిల్లల చదువుల కొరకు, ఆరోగ్యం కొరకు, ఆహారం కొరకు, కష్టార్జితం దీవించబడాలయ. రక్షణ భాగ్యంతో కుటుంబ సభ్యులందరూ దీవెనకరంగా ఉండే కృప అనుగ్రహించి నడిపించండి. మేము అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చేయమని యేసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్.